మనిషి యొక్క ఉద్భవం అనేది ఒక గొప్ప ఆసక్తికరమైన పరిణామ ప్రాసెస్. మనిషి సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో ఉద్భవించాడు. ఈ సమయంలో మనిషి శరీరం మరియు మేధస్సు ప్రాథమికంగా అడవి జీవనాన్ని అనుసరించడానికి పనికొచ్చేది. మొదటిగా మనిషి పెద్ద జంతువులను వేటాడి ఆకలిని తీర్చుకునే విధానాన్ని పాటించేవాడు. వేట కోసం సమూహాలుగా కలిసి పనిచేసేవారు. హోమోసేపియన్స్ యొక్క ప్రత్యేకత ఇతర జంతువుల కంటే మెరుగైన మేధస్సు, భావనలు, నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉండడం. ఈ సామర్థ్యంతో వారు సులభంగా కొత్త పనులు నేర్చుకుంటూ తమ జీవనశైలి అభివృద్ధి చేసుకున్నారు. ఈ సమయంలోనే మానవులు సాధనాలు, సాధారణ అవగాహన వంటివి కలిగి ప్రకృతిపై ఆధిపత్యం సాధించేవారు. హోమోసేపియన్స్ వృద్ధితో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వారి జీవనశైలి విస్తరించిపోయింది. భవిష్యత్తులో మానవ సమాజం కొత్త దిశలను చేరుకుంది. సుమారు 10,000 సంవత్సరాల క్రితం భూమి వాతావరణం మారినప్పుడు మనిషి జీవనశైలి మారింది. ఈ కాలాన్ని నియోలిథిక్ రెవల్యూషన్ అంటారు. ఈ కాలంలో మనిషి వేట మరియు సేకరణ మీద ఆధారపడి జీవించినప్పటికీ ఇప్పుడు వ్యవసాయం మరియు పశుపోషణ మీద దృష్టి పెట్టాడు. మొదటిసారిగా మనిషి నేలపై పంటలు పండించడం, పశువులను పెంచడం మొదలుపెట్టాడు. ఈ వ్యవసాయ జీవన శైలి వల్ల మానవులు స్థిరంగా ఒకే ప్రదేశంలో నివసించడం మొదలుపెట్టారు. పట్టణాల అభివృద్ధికి వ్యవసాయం పెద్ద బలాన్ని ఇచ్చింది. ఇది సమాజాన్ని మరింత శక్తివంతం చేసింది. అలాగే వాణిజ్యం కూడా ప్రారంభమైంది. పంటలు పండించడం, వాటిని ఇతర ప్రాంతాల్లో మార్పిడి చేయడం ద్వారా ప్రజలు ఒకరితో ఒకరు వ్యాపారం చేసుకునే అవకాశం పొందారు. ఈ కాలంలో మానవులు పరిచయం చేసిన కొత్త ఆవిష్కరణలు, శిల్పాలు, నివాసాలు ఇవి అనేక ప్రజల జీవన శైలిని మార్చిపెట్టాయి. ప్రాచీన నాగరికతలు సుమారు 3000 BCE నుండి అభివృద్ధి చెందాయి. ఈ కాలంలో మెసొపొటేమియా, ఈజిప్ట్, ఇండస్ మరియు చైనా వంటి ప్రాంతాల్లో గొప్ప నాగరికతలు పెరిగాయి. ఈ నాగరికతలు ప్రజల జీవన శైలిని, రాజకీయ వ్యవస్థలను, వాణిజ్యాన్ని, సంస్కృతిని చాలా మార్చాయి. ఈజిప్టులో నది ఒడ్డున వాసం చేసి పంటలు పండించడం, పిరమిడ్ల నిర్మాణం మరియు పునఃపరిశోధనకు సంబంధించిన మహానగరాలు ఏర్పడ్డాయి. ఇండస్ నది ఒడ్డున ప్రజలు గొప్ప నగరాలు నిర్మించారు. ఈ నగరాలు మంచినీటి వ్యవస్థలు, పటుతులు మరియు నిర్మాణ కళతో ప్రసిద్ధి చెందాయి. చైనా సాంకేతికత, పంచాయతీ మరియు వైద్యశాస్త్రం వంటి వాటికి అభివృద్ధి చెందింది. ఈ నాగరికతలు ప్రపంచాన్ని కొత్త దిశలోకి నడిపించాయి. వీటి వల్ల మానవ సంస్కృతి కొత్త పరిమాణాలు పొందింది. వాణిజ్య మార్గాలు విస్తరించాయి మరియు అనేక వైజ్ఞానిక, తాత్విక ఆవిష్కరణలు పెరిగాయి. వేదకాలం భారతదేశంలో సుమారు 1500 BCE నుండి ప్రారంభమైంది. ఈ కాలంలో హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతం వంటి పెద్ద మతాలు, సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. వేదాలు, ఉపనిషత్తులు మరియు ఇతర ప్రాచీన గ్రంథాలు రచింపబడ్డాయి. వేదకాలంలో భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా తాత్విక విషయాలపై, భక్తి, యోగా మరియు జీవన పద్ధతులపై అభివృద్ధి చెందింది. ఈ కాలంలో ధర్మం, అహింస, ధ్యానం, యోగా వంటి విషయాలు ప్రాముఖ్యమైనవి. వేదకాలం భారతీయ తాత్వికత, మతం మరియు శాస్త్రజ్ఞానానికి బంగారు యుగంగా పరిగణించబడుతుంది. క్లాసికల్ ఎరా సుమారు 500 BCE నుండి 500 CE వరకు కొనసాగింది. ఈ కాలంలో ప్రపంచంలో కొన్ని అద్భుతమైన నాగరికతలు అభివృద్ధి చెందాయి. వాటిల్లో గ్రీక్, రోమన్ మరియు భారతీయ రాజ్యాలు ముఖ్యమైనవి. ఈ కాలంలో రాజకీయ, సాంస్కృతిక మరియు శాస్త్రీయ అభివృద్ధి బాగా జరిగింది. గ్రీకు నాగరికత ప్రాచీన కాలంలో విజయం సాధించింది. గ్రీకు తాత్వికులు, శాస్త్రవేత్తలు, కవులు ప్రపంచానికి కొత్త ఆలోచనలు ఇచ్చారు. అలెగ్జాండర్ మహానగరాన్ని స్థాపించగా ఆ యుగం చరిత్రలో ఒక మలుపు వేసింది. రోమన్ సామ్రాజ్యం కూడా గొప్ప ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిని చూపించింది. రోమన్ చట్టం, భవన నిర్మాణం మరియు వాణిజ్య వ్యవస్థలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. భారతదేశంలో ఈ కాలంలో శక, గుప్త, మౌర్య సామ్రాజ్యాలు అభివృద్ధి చెందాయి. ఈ కాలంలో గ్రీక్, రోమన్ మరియు భారతీయ నాగరికతలు ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక మార్పులు తీసుకొచ్చి వాణిజ్యం మరియు రాజకీయ రంగాల్లో కీలక మార్పులను సాధించాయి. మధ్యయుగం సుమారు 500 CE నుండి 1500 CE వరకు కొనసాగింది. ఈ కాలంలో ప్రపంచంలోని అనేక సామ్రాజ్యాల్లో మతపరమైన యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు జరిగాయి. యూరప్, ఆసియా మరియు ఆఫ్రికాల్లో పెద్ద సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. అలాగే యుద్ధాలు కూడా బాగా పెరిగాయి. ఈ కాలంలో క్రైస్తవ మతం, ఇస్లాం మతం మరియు హిందూ మతం తమ ప్రభావాన్ని విస్తరించాయి. క్రైస్తవులు యూరప్లో సామ్రాజ్యాలను స్థాపించారు. ఈ మతం ప్రపంచంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇస్లాం మతం కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది, మరింత విస్తరించింది.
మత విస్తరణ కాకుండా ఈ కాలం కొన్ని క్రూరమైన యుద్ధాలు, సామ్రాజ్యాల మధ్య బలవంతమైన పోరాటాలు మరియు మతపరమైన పరస్పర వివాదాలతో కూడా గుర్తించబడుతుంది. మధ్యయుగంలో యూరోప్లో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడింది. అంటే రాజులు, మీర్లు మరియు సామాన్య ప్రజల మధ్య సంబంధాలు ఏర్పాటు అయ్యాయి. ఈ కాలం యుద్ధాలు, సామ్రాజ్యాల విస్తరణ, మతపరమైన పోరాటాలు మరియు సాంస్కృతిక మార్పుల వల్ల చాలా పెద్ద చరిత్రగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినాశనకరమైన యుద్ధం. ఈ యుద్ధంలో ప్రధానంగా యాక్సిస్ పవర్స్ జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు ఎల్లైడ్ పవర్స్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ మధ్య పోరాటం జరిగింది. ఈ యుద్ధం ప్రపంచంలోని లక్షల మంది ప్రాణాలను తీసింది. ఈ యుద్ధం వల్ల పలు దేశాలు నాశనం అయ్యాయి మరియు అనేక పట్టణాలు ధ్వంసం అయ్యాయి. జర్మనీ నాజీ పార్టీ నాయకత్వం వహించిన అడాల్ఫ్ హిట్లర్ యూరోప్లో యుద్ధాన్ని ప్రారంభించాడు. జపాన్ పసిఫిక్ ప్రాంతంలో దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిట్లర్ సైన్యాన్ని ఓడించడానికి ఎల్లైడ్ సైన్యాలు సమన్వయంతో పోరాడాయి. 1945లో జర్మనీ సమర్పించుకున్న తర్వాత జపాన్ కూడా అమెరికా అణుబాంబుల దాటికి ఓడిపోయింది. ఈ యుద్ధం తర్వాత ప్రపంచం పెద్ద మార్పులను చూసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయాయి. అమెరికా మరియు సోవియట్ యూనియన్ రెండు ప్రధాన శక్తులుగా ఎదిగాయి. యునైటెడ్ నేషన్స్ అనే అంతర్జాతీయ సంస్థను స్థాపించారు. ఇది ప్రపంచ శాంతిని కాపాడేందుకు సహాయపడుతుంది. యుద్ధం తరువాత దేశాలు పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి కోసం కొత్త విధానాలు ఆచరించడం మొదలుపెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రాముఖ్యమైన సంఘటనను సృష్టించింది. అలాగే ఇది భవిష్యత్తులో మానవ సమాజానికి పెద్ద మార్గదర్శకంగా నిలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఇది సాంకేతికత, గ్లోబలైజేషన్ మరియు సామాజిక మార్పుల యుగంగా గుర్తించబడుతుంది. 20వ శతాబ్దం మధ్య నుంచి ప్రపంచం వేగంగా మారిపోయింది. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచంలోని దేశాలు మరింత దగ్గరయ్యాయి. వాణిజ్యం, సంస్కృతి మరియు సమాచార మార్పిడి అంతర్జాతీయంగా విస్తరించింది. ఈ కారణంగా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినప్పటికీ కొన్ని విభేదాలు మరియు పోటీలు కూడా ఎదురయ్యాయి. ఆధునిక కాలం అనేది మానవజాతి శక్తి, విజ్ఞానం మరియు సామాజిక అవగాహనలను పెంచిన యుగంగా నిలిచింది. ఈ కాలం మన భవిష్యత్తుకు దారిగా మారింది, కానీ ఇంకా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ వీడియోలో ఉన్న సపరేట్ టాపిక్స్కి సపరేట్ వీడియోస్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.